హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. పచ్చి కొబ్బరి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎలా చేశానో చూద్దాం. నేనైతే ఇలా ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇలా కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేత కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, పల్లీలు, కొంచెం మినప్పప్పు, ఆ తర్వాత కొబ్బరి ఇలా వేసుకొని కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. పిల్లలకు మాత్రం చాలా హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత రెడ్గా అయిన తర్వాతకి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసి కొంచెం వెల్లుల్లి వేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారా పచ్చిమిర్చి ఎలా మగ్గాయో. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా అడగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం అడగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, మనం ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి. చూసారా కలర్ ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోండి. అది కొంచెం ఆయిల్లో కొబ్బరి డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. సాల్ట్ అంతే, మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత చూసారా ఎంత మెత్తగా అవుతుందో, చూసారా ఎంత మెత్తగా అయిందో, చాలా మెత్తగా అవుతుందండి. ఇలా ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. పచ్చళ్ళలో మినప్పప్పు పోపుకి వేసుకుంటే ఇలా క్రిస్పీగా ఉంటుంది. ఆ తర్వాత మనం పోపు అనేది వేసుకోవాలి. ఇలా పచ్చళ్ళలో ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ కదండి, చాలా త్వరగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. ఇలా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో కొబ్బరి ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.